ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పాడు: నిరాశీర్యత చిత్తాత్మాత్యక్త సర్వపరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. త్యక్త సర్వపరిగ్రహులు కావడం వల్ల పాపానికి లోబడరు. ఈ స్థితిలో స్పష్టమవుతున్నదేమిటంటే కృష్ణ భగవానుడు కేవల కర్మనే వాస్తవ కర్మయోగమని అన్నాడు. దీన్నే మరో చోట సహజ కర్మ అన్నాడు. కాబట్టి కేవల కర్మే సహజ కర్మ, అదే కర్మయోగం. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి ద్వారా ఈ కర్మయోగాన్ని అవలంబించమని సర్వమానవ జాతికి ఉపదేశించాడు. కానీ ఈ కర్మ ఎలా చెయ్యాలి అన్నది ప్రశ్న. దీని స్వరూపమేమిటి? దీన్ని గురించి భగవంతుడు టూకీగా స్పష్టం చేశాడు. టూకీగా చెప్పడంలో ఉద్దేశమేమిటంటే ఇది గురుముఖంగా నేర్చుకోవలసిన విద్య. పుస్తకం చదివి దీన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణః అపరే నియతాహారః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వాతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః. అంటే కొందరు ప్రాణవాయువును అపానవాయువులోను, అపానవాయువును ప్రాణవాయువులోను హోమం చేస్తారు. ఈ విధంగా అభ్యాసం చేస్తూ కేవల మనే కుంభకం ద్వారా ప్రాణగతి ఆగిపోతుంది. అంటే ప్రాణాయామ పరాయణులై ఉంటారు. మరికొందరు ఈ విధంగా ప్రాణాయామ పరాయణులయి ఇంద్రియ వృత్తులను నిగ్రహించుకొని ప్రాణాన్ని ప్రాణంలో హోమం చేస్తారు. అంటే ఓంకార క్రియ చేస్తారు. దీన్నే నిజమైన హోమం లేదా యజ్ఞం అంటారు. అలా చేస్తూ వారు రూపం, రసం వంటి బాహ్య విషయ సమూహాన్ని బయటే ఉంచి చూపును కనుబొమ్మలు రొంటికి మధ్య నిలిపి నాసాభ్యంతర చారులవుతారు. అంటే ముక్కులో లోపలే శ్వాస ప్రశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ప్రాణకర్మ నాసికా మార్గంలో అజపారూపంలో అవిరామంగా నడుస్తూనే ఉంటుంది. ప్రాణకర్మ ద్వారా అంటే ప్రాణాయామం ద్వారా దేహంలో ఉన్న వాయువునంతనూ స్థిరం చేసి దానికి ఊర్ధ్వగతి కానీ నిమ్నగతి కానీ స్వతహం లేకుండా చేసి ముక్కులో మాత్రమే సంచరించేటట్టు చేస్తారు. క్రీస్తు శకం 1871 సంవత్సరం ఆషాఢశుద్ధ నవమి నాడు యోగిరాజులు తమ సాధన ఫలితాలను గురించి ఇలా చర్చించారు. ఆంక్ ऊपर स्थिर हो गया ब्रह्म देखने लगा श्वासा भीतर भीतर चलने लगा मन स्थिर भया प्राणायाम करिया विंदी आंख के ऊपर 2 हाथ तपात के तोड़ी पीछे के प्रणाम के भक्त खाली आंख से देखा सबेरे के भक्त आप प्रणाम करने को इरादा नहीं करता, आपने आप प्रणाम होता है. भीतर भीतर जिह्वा गले के भीतर बैठ गई. అంటే వారి కళ్ళు రెండు ఇప్పుడు పైన స్థిరమయ్యాయి, కదలకుండా నిలిచిపోయాయి. ఇది శాంభవి అవస్థ. ఈ స్థితిలోనే అంటే ముద్రలోనే బ్రహ్మను దర్శిస్తున్నారు. ఈ సమయంలో శ్వాసగతి సుషుమ్నకు లోపల సంచరిస్తూ ఉంది. అందువల్లే మనస్సు నిరోధ స్థితిలో స్థిరమైపోయింది. పొద్దుటిపూట నమస్కారం చేసే సమయంలో తెరచి ఉంచిన కళ్ళతో 2 చేతుల దూరంలో బిందువును దర్శించారు. కానీ ఇప్పుడు వారి మనస్సులోనే వారు నెలకొని ఉన్నందువల్ల నమస్కారం చేయాలన్న కోరిక కలగలేదు. నమస్కారం దానంతటా అదే తమకే జరిగింది. కంఠకూపంలో ఉండే తాలువుకు ఉన్న కన్నంలో అంగిట్లో నాలుక ఉండిపోయింది. ఈ స్థితిలో ఏ విధమైన కోరిక కానీ ఆలోచన కానీ కలగకపోవడం వల్ల ద్వైతం అనేది 2 అనేది లేదు. ద్వైతం లేనప్పుడు ఎవరు ఎవరికి చేస్తారు నమస్కారం? సర్వం బ్రహ్మమయం జగత్ కావడం వల్ల తమకు తామై తమకే నమస్కారం చేసుకుంటున్నారు. నమస్కారం చేయడం వల్లే ద్వైత స్థితి ఏర్పడుతుంది. అలా జరగడం వల్ల ప్రాణకర్మనే అంటే ఆత్మకర్మనే వాస్తవ కర్మయోగం అంటే ఇడాపింగల కార్యం జీవుడి దేహంలో నిరంతరం సాగేటట్టు చేస్తుంది.
దాని బహిర్ముఖ గతిని అంతర్ముఖం చేసి రెంటిని మేళవించడానికే కర్మయోగం అని పేరు పెట్టారు. ఈ విధంగా సర్వచింతా పరిత్యాగో నిశ్చింతో యోగ ఉచ్యతే అన్నది జ్ఞానసం కలిని తంత్రం భావన. అంటే అన్ని రకాల ఆలోచనలను విడిచిపెట్టేయడమే యోగం అంటున్నారు. మరో చోట యోగశ్చిత్త వృత్తి నిరోధ అంటాడు ఋషి. అంటే చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగమని. ప్రాణకర్మ చేస్తూ ఉండగా వాయువు స్థిరమైన మీదట చంచల ప్రాణం స్థిరమవుతుంది. ప్రాణం స్థిరమైనప్పుడు వర్తమాన చంచల మనస్సు కూడా స్థిరమయ్యి మనస్సులోని స్థిర మనస్సులో అవస్థాపితమవుతోంది. ఆ స్థితిలో వర్తమాన చంచల మనస్సు లేకపోవడం వల్ల ఏ విధమైన ఆలోచన ఉండదు. ఈ ప్రకారమైన చింతాశూన్యావస్థనే కర్మయోగము అంటారు.